ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పుష్ప 2 సరికొత్త రికార్డులు సృష్టించింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే సినిమా విడుదల సమయంలో జరిగిన ఘటనతో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. దీంతో సినిమా సక్సెస్ ను ఏ మాత్రం ఎంజాయ్ చేయలేకపోయారు మూవీ టీం. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం హైదరాబాద్ లో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయింది అంటే అందుకు కారణం దర్శకుడు సుకుమారేనని, ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుందని మాట్లాడారు. నటీనటులు ఎంత అద్భుతంగా నటించినా సరే దర్శకుడు సరిగా చేయకపోతే సినిమా హిట్ అవ్వదని, కేవలం డైరెక్టర్ కారణంగానే సినిమాలు సక్సెస్ అవుతాయని తెలిపారు. ఇక ఈ సినిమా కోసం వందల సంఖ్యలో ఆర్టిస్టులు పనిచేశారన్న బన్నీ, ఇవాళ వారందరి జీవితాలకు ఒక అర్థం ఉంది అంటే ఆ క్రెడిట్ అంతా సుకుమార్దేనన్నారు. ఈ సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయాన్ని వారికే అంకితం చేసేశారు. ఇక పుష్ప 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్. ఈ సినిమా కథ ఏంటి అనేది నాకు కానీ సుకుమార్కు కానీ తెలియదని, ఇది ఒక అద్భుతమైన ఎనర్జీని కలిగిస్తుందని తెలిపారు. మరి ఈ సినిమా ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో తెలియాల్సి ఉంది అంటూ అల్లు అర్జున్ పుష్ప 3 గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరోవైపు పుష్ప పోస్టర్లో నా ఫోటో చూసుకున్న ప్రతిసారి నా మీద ఈ టీం అంతా చూపిన ప్రేమే కనిపించింది. మీరు ఎంతో కష్టపడి అద్భుతమైన సినిమా ఇచ్చారు. నిర్మాతలు రవి, నవీన్ లేకుంటే పుష్ప సాధ్యమయ్యేది కాదు. మీరు లేకపోతే ఇలాంటి సినిమా తీసేవాళ్లం కాదు. దేవిశ్రీ ప్రసాద్ తన అద్భుతమైన సంగీతంతో సినిమాకు ఎనర్జీ ఇచ్చాడంటూ ప్రశంసలు కురిపించారు. ఇక సుకుమార్కు నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ని. ఆయన సీన్ చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. జీనియస్ దర్శకుడు సుకుమార్. నేను పుష్ప 2 షూటింగ్ అయిపోయిన తర్వాత ఎంతో ఎమోషనల్ అయ్యాను. పుష్ప అనేది ఓ ఎమోషన్. ఈ సినిమా జరుగుతున్నప్పుడు 5 ఏళ్లు సుకుమార్ ఏది చెప్తే అదే చేశాం. ఈ సినిమాకు వెచ్చించిన 5 ఏళ్లు అందరికీ జీవితాంతం గుర్తుండిపోతాయి. పుష్ప 3 ఏంటో తెలియదు కానీ ఓ అద్భుతంలా కనిపిస్తుందన్నారు. పుష్ప అంటూ మొదలై పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్గా 2 ముక్కలైపోయింది. పుష్ప 2 షూటింగ్ జరుగుతుండగా మూడోసారి కూడా పుష్పరాజ్ వస్తాడు అని ఓ టాక్ వచ్చింది. సినిమా టీం నుంచి అధికారిక సమాచారం లేకపోయినా పక్కాగా వస్తాడు అని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం వచ్చింది. సినిమా రిలీజ్కు కాస్త ముందు పుష్ప ర్యాంపేజ్ అని పేరు లీక్ చేశారు. ఇప్పుడు దర్శకుడు సుకుమార్ మాటలు వింటుంటే మూడో పుష్పతో సినిమా ఆగేలా లేదన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. పుష్ప 3 ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు వస్తుంది, అసలు ఉంటుందా లేదా, ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చెప్పడం అసాధ్యం కూడా అంటున్నారు. ఎందుకంటే పుష్ప సిరీస్కు గ్యాప్ ఇవ్వాలని టీం అనుకుంటోంది. ఎవరికి వారు ఇతర ప్రాజెక్టులు చేసుకుందామని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సిరీస్ను 2 సినిమాలతో ఆపేయాలని అని మాత్రం అనుకోవడం లేదట. దర్శకుడు సుకుమార్ మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. పుష్ప 2కు 1800 కోట్లకు పైగా వసూళ్లు తీసుకొచ్చింది సినిమా CEO చెర్రీనేనట. ఆయన సలహాతోనే పుష్ప సినిమాను 2 భాగాలుగా చేశారట. సినిమా షూటింగ్ ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి 3 గంటల ఫుటేజ్ వచ్చిందట. దీంతో అక్కడితో ఆపేసి ఫస్ట్ పార్ట్గా రిలీజ్ చేసేశామని సుకుమార్ చెప్పారు. పుష్ప 2 అవుతున్నప్పుడే పుష్ప 3 అని చెర్రీ అన్నారట. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో ఈ సిరీస్ ఎక్కడి దాకా వెళ్తుందో తెలియడం లేదంటున్నాడు సుకుమార్. ఆయన మాటలు వింటుంటే పుష్ప సినిమాల్ని 3వ పార్ట్తో ఆపేలా లేరు. అయితే 3వ పార్ట్ వచ్చాక గానీ ఈ విషయంలో స్పష్టత రాదంటున్నారు. అలాగే పుష్ప సిరీస్ కంటిన్యూ చేస్తూ హీరోలను, నేపథ్యాన్ని మారుస్తారు అనే చర్చ జరుగుతోంది. మరి లెక్కల మాస్టర్ ఏం ఆలోచన చేస్తున్నారో ఏమో చూడాలంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.